నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళలకు కావాల్సిన అవసరాలను తీర్చగలిగితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి జన్ సున్వై కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్. వైభవంగా శ్రీ వకుళమాత ఆలయ తృతీయ వార్షికోత్సవం. నేత్రపర్వంగా మూలవర్లకు అభిషేకం, మహాశాంతి హోమం పూర్ణాహుతి. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా రెవెన్యూ శాఖ విధులను నిర్వర్తించాలి. రెవెన్యూ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు విజ్ఞప్తి. 8 గంటల పని విధానం కొనసాగించాలి. స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు పరచాలి. కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రామాపురం డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను అక్టోబర్ 2 లోపు నిర్వహణ పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం రామాపురంలోని చెత్త డంపింగ్ యార్డ్ను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్త నిర్వహణ అక్టోబర్ 2 లోపు పూర్తి చేయాలని అన్నారు. యంత్రాలు, కార్మికులను పెంచి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే పరిసర ప్రాంతాలలో ఎక్కడ చెత్త కుప్పలు లేకుండా మొత్తం నిర్వహణ చేయాలని అన్నారు. ప్రతిరోజు ఎంత చెత్త నిర్వహణ చేస్తున్నారనే విషయాలను ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ రమణ, జిజ్ఞా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ, సిఐటియుల ఆధ్వర్యంలో రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వామపక్షాల అనుబంధ సంస్థలైన సిఐటియు, హర్నాథ్, ఏఐటియుసి రేణిగుంట మండల కార్యదర్శి కార్తీక్లు మాట్లాడుతూ కార్మికులకు 10 గంటల పని దినాలను రద్దు చేసి 8 గంటల పని దినాలను అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, సంఘమిత్ర, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులందరికీ తల్లికి వందనం పథకాన్ని మంజూరు చేయాలని వారు కోరారు. అన్ని కార్మిక సంఘాలు కలిసి కార్మిక సమస్యలపై జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వైఎస్ మణి, మురళి, సిపిఎం నాయకురాలు ఈశ్వరి, పంచాయతీ కార్మికులు రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని చెప్పి అనేక సార్లు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించరు. రెండోది, వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ ఇస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది అమలు చేయాలని చెప్పి గతం నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కొంత స్కీమ్ వర్కర్లకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసినప్పటికీ ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏమి కానీ అమలు చేయడంలా. ఎన్నికల ముందు మాత్రం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీల మీద హామీలు గుప్పించింది. స్కీమ్ వర్కర్లు అయిన అంగన్వాడీ, సంఘమిత్ర, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, అనేక మంది కార్మికులకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎందుకు అమలు చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తల్లికి వందనం పథకం అనేది ఈరోజు అంగన్వాడీ కానీ మిగతా కార్మికులు ఎవరికి కానీ వర్తింపు చేయలేదు. వాళ్ళందరూ కూడా లబోదిబోన అనే పరిస్థితికి ఈరోజు వచ్చారు. అందుకోసం కార్మిక సంఘాలని కూడా కలిసి దీని మీద మేము జూలై 9 కూడా దేశవ్యాప్తంగా సమ్మెకి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున ప్రదర్శన కూడా రేణిగుంటలో చేయబోతున్నాం. అందుకోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు మోడీని రప్పించి యోగా ఆసనాల పేరుతో లక్షల మందితో ఆర్భాటంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తా ఉంది. మేము అడుగుతున్నది ఏంటంటే ఈ యోగాసనాల కోసం ఖర్చు పెట్టే డబ్బులు ఈరోజు స్కీమ్ వర్కర్లు ఉద్యోగులకి తల్లికి వందనం పథకం అమలు చేసింటే కూడా బాగుండేదని చెప్పి మేము కోరుతున్నాం. అందుకోసం దీని అన్నిటి మీద కార్మిక సంఘాలు సిఐటి కానీ, ఏఐటీసీ కానీ అన్ని కార్మిక సంఘాలు ఏకమై పోరాటం చేస్తామని చెప్పి ఈ పోరాటం చేయకముందే ప్రభుత్వం దిగువచ్చి స్కీమ్ వర్కర్లకు అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని కేక్ ను కట్ చేసి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ బొజ్జల రిషితారెడ్డి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపడంతో పాటు హెరిటేజ్ సంస్థను విజయపదంలో నడిపి వ్యాపార రంగంలో మహిళలకు ఆదర్శంగా నారా భువనేశ్వరి నిలిచారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తే నిజం గెలవాలి అనే నినాదంతో కార్యకర్తలకు భరోసానిస్తూ మనోధైర్యాన్ని నింపారని తెలిపారు. ఆమెకు ఆమె కుటుంబానికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, వాకిచర్ల గుర్రపశెట్టి, ఆర్ముగం, కాసరం రమేష్, రేణుకమ్మ, సుమతి, సునీత, నీరజ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భువనేశ్వరి గారు బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ కాళహస్తిలో మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక 2 ఏళ్ల క్రితం నారా భువనేశ్వరి గారు అంటే ఒక ష్రూడ్ బిజినెస్ ఉమెన్, ఒక హెరిటేజ్ సంస్థ ముందుండి తన అంతమంది ఎంప్లాయీస్ ని ముందుండి చూసుకొని ఒక పెద్ద సంస్థానాన్ని ఒక మంచి లీడర్ లాగా చూసుకుంటుంది. ఈ లాస్ట్ ఇయర్ బాబు గారిని అరెస్ట్ చేసిన టైంలో తను ముందుకు వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు, అందరు డౌట్ పడ్డారు, రాగలుగుతుందా, చేయగలుగుతుందా, తిరగలుగుతుందా అని. కానీ బ్లడ్ అనేది ఎక్కడికి పోదు. ఎన్టీ రామారావు గారు కూతురు, చంద్రబాబు నాయుడు గారు వైఫ్, ఆమెను ప్రూవ్ చేసుకొని ముందుకు వచ్చి ఆ కష్టమైన టైంలో హోల్ పార్టీని లీడ్ చేసింది. ఎంతో మంది విమెన్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అటు ఒక బిజినెస్ చేసుకుంటూ ఒక పొలిటికల్ గా కూడా బయట రావచ్చు, తిరగవచ్చు, చేయొచ్చు అని ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేశారు. మేడం, వీఆర్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్ల ఎంతో మంది మహిళలు ముందుకు రాగలిగారు, ముందు చేయగలిగారు, ఇన్స్పైర్ అవ్వగలిగారు. ఫ్యూచర్ లో కూడా మీరు మమ్మల్ని లీడ్ చేస్తూ ముందుకొచ్చి ఇంకా పొలిటికల్ గా కూడా మీరు మాకు సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు భువనేశ్వరి గారి బర్త్డే మాకందరికీ కూడా, మా మహిళలందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే తను మొదటి పాలిటిక్స్ లో లేదు. ఏ రోజైతే బాబు గారిని అరెస్ట్ చేశారో ఆ రోజు నుండి ముందుకు వచ్చింది. ఫస్ట్ టైం మన కాళహస్తికి రావడం. కాళహస్తిలో కూడా మహిళలందరూ దగ్గర ఒక 2000 మంది మహిళలు వచ్చారు ఆమెను చూసేదానికి. కష్టకాలంలో ఉంది, మనం ఆమెను బాగా చూసుకోవాలని వచ్చారు. తను కూడా చాలా ఇదైపోయారు ఆ రోజు. బాబు గారు అక్కడ ఉన్నారు, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, మహిళలందరూ ఏడుస్తున్నారు. కానీ ఆ రోజు ఎంతో ధైర్యంగా నిలబడి ముందుకు రావడం మాకందరికీ కూడా ధైర్యాన్ని నింపించింది ఆమె. ఈరోజు అన్నిట్లో కూడా పాల్గొంటా ఉంది. ముఖ్యంగా మహిళల సమస్యలు, మహిళల గురించి, స్కూల్స్ గురించి, హాస్పిటల్స్ గురించి చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తను ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడడం చేయడం మాకు మేమందరం అడుగుతున్నాం. మహిళల తరఫున మహిళలకు ఏం సమస్యలు ఉన్నా కూడా భువనమ్మ గారు చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తను ఇంకా నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పేసి పసుపు కుంకుమలతోటి సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి తనకి జన్మదిన శుభాకాంక్షలు మా మహిళలందరి తరఫున కూడా. ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళలకు కావాల్సిన అవసరాలను తీర్చగలిగితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చునని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మజుందార్ తెలిపారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జన్ సున్వైపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అర్బన్ మజుందార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళలకు కావాల్సిన అవసరాలను తీర్చగలిగే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చునని తెలిపారు. ప్రతి శాఖలను అంతర్గత మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించాలంటే ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో పోష్ యాక్ట్ ను పటిష్టం చేయాలని తెలిపారు. ప్రతి సమస్యలను మహిళలకు సంబంధించిన ప్రతి సమస్య జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తుందని తెలిపారు. మహిళలపై నేరాలు ఎక్కువ కావడానికి కారణం సరైన అవగాహన లేకపోవడం, భద్రత కల్పించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. అన్ని రకాలుగా మహిళలకు రక్షణ కల్పించడం వలన నేరాలను తగ్గించవచ్చని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో బాల్య వివాహాలు జరగడం వలన యుక్త వయసులోనే గర్భం దాల్చడం వంటి సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేసి అరికట్టే దిశగా కృషి చేయాలని తెలిపారు.
తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర మీడియాతో మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ సూచనలు క్రమం తప్పకుండా పాటించి లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా కృషి చేస్తామని తెలిపారు. మహిళల్లో ఆర్థిక సాధికారిత సాధించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపారు. జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో మంచి సిస్టమ్ ఉందని, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంటారని తెలిపారు. వీరందరూ కూడా మహిళలపై జరుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. లైన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మహిళల సమస్యలను పరిష్కరించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ సూచనల మేరకు జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలపై అరికట్టే దిశగా ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారిత సాధించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ మెంబర్ రొఖాయియా బేగం, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత, కృష్ణకుమారి, జాయింట్ డైరెక్టర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంతాబాయ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని జిల్లా యంత్రాంగం మొత్తం తల్లిదండ్రుల కమిటీ, గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా బలవంతంగా గుడ్డిగా విలీన ప్రక్రియ చేపట్టడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ ఆందోళనను వ్యక్తం చేశారు. శుక్రవారం వారు రామచంద్రాపురం మండలంలోని పీవీపురం ఎంపీపీ పాఠశాలను సందర్శించి పిల్లలు తల్లిదండ్రులతో కలిసి మా ఊరి బడి మాకు కావాలి, లోకేష్ అంకుల్ మా పాఠశాలను కాపాడండి, మా ఊరి బడిని మూసేయొద్దు అని చిన్నారుల పలకలపై రాసుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ రాజేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ పీవీపురం ప్రాథమిక పాఠశాలలోని 40 మంది విద్యార్థులు ఉన్నారని, పక్కన ఉన్న బలిజపల్లిలోని మోడల్ పాఠశాలలో 20 మంది ఉన్న పాఠశాలలోకి 1.5 కిలోమీటర్ల దూరం మార్చడంతో అక్కడ తల్లిదండ్రులు ఏమాత్రం ఒప్పుకోకుండా మా పిల్లలు అంత దూరం పంపించలేమని, బడికి దూరం చేసే విధానం సరికాదని వారు ఆందోళన చెందుతున్నారని, విద్యాశాఖ అధికారులు ఆతృత వల్ల అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్ సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వాళ్ళు తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం అవుతుందని వారు అన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం హడావిడి లేకుండా పాఠశాల విలీనం ప్రక్రియ ఆపేయాలని, ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని, విద్యార్థులను బడికి దగ్గర చేయాలని, దూరం కాదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, వినోద్, నాయకులు శివ, పాఠశాల కమిటీ చైర్మన్ రామదాసరెడ్డి, మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆర్సీపురం మండలంలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వరపురం అనే ఒక ఊరు, ఆ ఊరుకు సంబంధించినటువంటి పాఠశాల. ఆ పాఠశాల దాదాపు ఒక 50 నుంచి 70 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి పాఠశాలను పిల్లలు లేరని చెప్పిన ఒక కారణంతో వేరే ఊరికి తరలించాలని చెప్పిన బలిజిపల్లి పక్కన ఉన్నటువంటి బలిజిపల్లి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఊరుకు తరలించాలని చెప్పినని ప్రభుత్వం భావించి ఆ రకంగా తరలించే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం తక్షణమే కలెక్టర్ గారిని నిన్న కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఈ స్కూల్ కంటే ఆ స్కూల్ బాగుందని చెప్పిన ఒక తప్పుడు రిపోర్టు ఇవ్వడం వల్ల ఈ స్కూల్ మార్చేస్తామని చెప్పినది ఒక ఆలోచన చేస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాదాపు 43 మంది ఉన్నటువంటి ఈ పాఠశాలలో దాదాపు చదువుకున్నటువంటి పిల్లలు 5వ తరగతి దాకా ఉన్నటువంటి పిల్లలు, ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీకి సంబంధించినటువంటి పిల్లలంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామంలో చదువుతున్నారు. ఈ గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ దూరం వెళ్లి చదవాలనుకుంటే వాళ్ళ చదువులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఈ స్కూల్ మూసేయడం ద్వారా ప్రైవేట్ స్కూళ్లకు లాభార్జన పేయంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్లిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ స్కూలును ఇక్కడే కొనసాగించాలని చెప్పిన ఈరోజు ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ స్కూల్ గనక పరిష్కారం కాకపోతే, ఈ స్కూల్లో ఉన్నటువంటి సమస్య కనుక పరిష్కారం చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఆందోళన చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు స్వయమైనటువంటి నియోజకవర్గం ఇది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా ఉన్నటువంటి నియోజకవర్గం, నాని గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. కాబట్టి ఈ ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, నారా లోకేష్ గారు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కారం చేసి ఇక్కడే ఈ స్కూల్ను ఉండే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి, ఇక్కడే ఉండే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ స్కూల్ గనక మారిస్తే ఈ స్కూల్లో పిల్లలంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఈ స్కూల్ మార్చకుండా ఉండాలని చెప్పి అనేది
కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్సీపురం మండలంలో ఉన్న పీవీపురం గ్రామం పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాలలో దాదాపు 43 మంది 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుకునేటువంటి చిన్నారులు ఇక్కడ విద్యను అభ్యసిస్తా ఉన్నారు. ఈ పాఠశాల అనేక ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పాఠశాల. ఈరోజు ఈ పాఠశాలని పక్కనే ఉన్నటువంటి మోడల్ స్కూల్కి పంపిస్తున్నాం అనేటువంటి పేరుతో ఈ పాఠశాల ఇక్కడి నుంచి మూసివేసి ఈ పిల్లలందరినీ 1.5 కిలోమీటర్ల పైబడి ఉన్నటువంటి పాఠశాలకి తరలిస్తా ఉన్నారు. ఈ తరలింపుని వెంటనే ఆపాలని ఎస్ఎఫ్ఐ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు. ఈరోజు 43 మంది ఉన్నటువంటి పాఠశాలని తరలించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది. ప్రభుత్వం 9 రకాల పాఠశాలతో ఏ ఒక్క పాఠశాలని మూతవేయము అని చాలా స్పష్టంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు. కానీ మేము అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారిని, ఈ తిరుపతి జిల్లాలో మీరు పుట్టి పెరిగారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పీవీపురం గ్రామం పాఠశాల మూసివేస్తా ఉన్నారు. ఒకసారి ఈ తల్లిదండ్రుల ఆవేదనని, పిల్లల ఆవేదనని మీరు దృష్టిలో ఉంచుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. వెంటనే ఈ పీవీపురంలో ఉన్నటువంటి 43 మంది పిల్లల ఈ పాఠశాలని ఇక్కడే కొనసాగించాలి. ఇక్కడి నుంచి తరలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐ ఇక్కడ తల్లిదండ్రులు అందరూ కలిసి అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు కూడా సిద్ధం కాబోతా ఉన్నాం. అందుకనే మేము ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఈ 43 మంది చదువుకున్నటువంటి ఈ పాఠశాలని ఇక్కడే కొనసాగించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సచివాలయ ఉద్యోగుల బదిలీల సమస్యల మీద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ బదిలీల జీవో 5 వలన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సొంత మండలం లేదా సొంత మున్సిపాలిటీలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తే జీవో నెంబర్ 5 సవరించాలని, వార్డు గ్రామస్థాయి అధికారులను సొంత మండలాలలో పనిచేయకూడదనే నిబంధన ఎంతవరకు సమంజసమని, చాలీచాలని జీతాలతో రికార్డ్ అసిస్టెంట్ కన్నా తక్కువ పే స్కేల్ ఉన్న ఉద్యోగులను సొంత మండలాలలో, సొంత మున్సిపాలిటీలో కాకుండా మండల స్థాయి గెజిటెడ్ ఆఫీసర్ లాగా ఇతర మండలాలకు పంపించడం సరికాదని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయం మీద సానుకూలంగా స్పందించి సచివాలయ ఉద్యోగ కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగ సంఘం నీలకంఠేశ్వర, విద్యాసాగర్, సురేష్, లోకేష్, నాగమోహన్, నవీన్, గణేష్, నరేంద్ర, సుధారాణి, గీత, మణెమ్మ, లక్ష్మి, లావణ్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఇక్కడ జీవో నంబర్ 5ను సవరించాలని, ముఖ్యంగా ఈ జీవో నంబర్ 5 వల్ల నేటివ్ మున్సిపాలిటీ, నేటివ్ మండలాల్లో పనిచేసే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం జీవో నంబర్ 5ను జారీ చేసింది. మేము కోరుకునేది ఏంటంటే ఈ జీవో నంబర్ 5ను సవరించి వార్డుకి, పంచాయతీ నుంచి పంచాయతీకి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాం. ఎందుకంటే చాలని జీతాలతో మా సచివాలయ ఉద్యోగులు ఈ 30,000 జీతం తీసుకుని ఇక్కడ తిరుపతి మున్సిపాలిటీ నుంచి కాళాశ్రికి కావచ్చు, చిత్తూరుకి కావచ్చు, కుప్పం మున్సిపాలిటీలకి వెళ్ళి ప్రయాణాలు చేసి ఉద్యోగాలు చేయాలంటే మాకు చాలా వ్యయ ప్రయాసాలకి ఓర్చుకున్న పని. అందులోనూ మేము వార్డు గ్రామ స్థాయి అధికారులు మాత్రమే, మండల స్థాయి అధికారులు కాదు. ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓనో వాళ్ళైతే నేటివ్ మండలంలో పనిచేయకూడదు అనే నిబంధనకి వాళ్ళు అర్హులు, మేము కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇప్పటి వరకు నేటివ్ మండలంలో పనిచేయకూడదు అనే నిబంధన లేదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా వారికి సవినయంగా మేము మనవి చేస్తున్నాము. మా యొక్క బాధలను మీకు చెప్పుకుంటున్నాం మీడియా పూర్వకంగా. దయచేసి ప్రభుత్వం పెద్దలు కూడా మా యొక్క బాధని అర్థం చేసుకొని మాకు సొంత మున్సిపాలిటీలోనే వార్డు ట్రాన్స్ఫర్ ఇవ్వాలని, సొంత మండలాల్లో పంచాయతీ నుంచి పంచాయతీకి ట్రాన్స్ఫర్లు కల్పించాలని కోరుతూ, సచివాలయ ఉద్యోగులు దాదాపు 6 సంవత్సరాలైంది రిక్రూట్మెంట్ అయ్యి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మాకు ప్రమోషన్ ఛానల్ అనేది చాలా డిపార్ట్మెంట్లకు ఇప్పటి వరకు లేదు. సర్వీస్ రూల్స్ రూపొందించబడలేదు. నోషనల్ ఇంక్రిమెంట్స్ 2 పెండింగ్ ఉన్నాయి. చాలా సమస్యలతో సతమతమవుతున్నాం. 2,40,000 మంది వాలంటీర్ల పని భారం
ఇప్పుడు మా సెక్రటరీలు, మా సచివాలయ కార్యదర్శులు ఆ పని భారాన్ని అంతా కూడా మోస్తూ అనేక సర్వేలతో సతమవుతున్నాం. అయినప్పటికీ మేము ప్రభుత్వంలో భాగస్వాములై ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా కూడా మేము అమలు చేయడానికి మా వంతు కృషి చేసి మేము ప్రభుత్వానికి సహకారం అందిస్తామని, మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే జీవో నంబరు 5ను సవరించి నేటివ్ మండలాల్లోనే మాకు అవకాశం కల్పించాలండి. అంటే నేటివ్ మున్సిపాలిటీ, నేటివ్ మండలాల్లోనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించాలని, ప్రమోషన్లు కల్పించిన తర్వాత రేషనలైజేషన్ చేయాలని. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ప్రమోషన్లు ఇప్పటి వరకు కల్పించలేదు. మాకు నేషనల్ ఇంక్రిమెంట్లు కూడా కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి మా యొక్క బాధను అర్థం చేసుకుని గ్రామ వార్డు సచివాలయాలకి బదిలీలు చేకూరుస్తూ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 5ని తీసుకొచ్చిందో ఈ జీవో నెంబర్ 5 ప్రకారం ప్రతి నేటివ్ మండలంలో ఉన్న ఉద్యోగి ఆ మండలంలో చేయకుండా పక్క మండలంలోకి, పక్క మున్సిపాలిటీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది సచివాలయ ఉద్యోగులకి చాలా పెనుభారం కాబట్టి దీన్ని రద్దు చేస్తూ అదే మండలంలో నేటివ్ వార్డు కాకుండా పక్క వార్డుకి వార్డు టు వార్డు ట్రాన్స్ఫరు లేదా పంచాయతీ టు పంచాయతీ ట్రాన్స్ఫర్ చేస్తూ మాకు సర్వీసులు ఇస్తూ అదేవిధంగా ప్రమోషన్లు కల్పించాలని మా ప్రధాన డిమాండ్లు. ప్రముఖ నటి గౌరీప్రియ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న గౌరీప్రియకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం హీరో అశోక్ గల్లాతో పాటు మరో చిత్రం కిరణ్ అబ్బవరంతో చేస్తున్నానని తెలిపారు. అంతేగాక తమిళంలో 3 చిత్రాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి దర్శనం జరిగింది. నేను నా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికి దర్శనానికి వచ్చాము. నిజంగా నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి. ప్రతిసారి ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా ఏదన్నా ఆయనే నాకు అన్ని అని నేను నమ్ముకుని ఉండే మనిషిని. సో ఇవాళ చాలా మంచి దర్శనం జరిగింది. ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ మీ అందరు కూడా హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. లో అశోక్ గల్లా గారితో ఒక సినిమా ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. దాని తర్వాత కిరణ్ అబ్బవరం గారితో చెన్నై లవ్ స్టోరీ అని ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా తమిళ్లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ మెల్లగా వస్తాయి. సీక్వెన్స్ ఆల్రెడీ 2 వచ్చింది కదండి, 3 వస్తుందో లేదో మేము కూడా వెయిట్ చేయాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు గురువారంతో ముగిశాయి. జూన్ 17 నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామి వారి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య శ్రీకృష్ణ స్వామి వారి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5:45 నుండి 6:15 వరకు శ్రీ సుందరరాజస్వామి వారికి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. కాగా రాత్రి 7 గంటల నుండి 8:30 గంటల వరకు 4 మాడ వీధుల్లో శ్రీ సుందరరాజస్వామి వారు గరుడ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ చలపతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని సంత మైదానం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఆయన అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు శాలువలతో, గజమాలలతో కోలా ఆనంద్ను సన్మానించి సత్కరించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోలా ఆనంద్ను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని తన అభిమానులు గత 3 రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రజలు మెచ్చే పాలన కూటమి ప్రభుత్వం అందిస్తోందని కొనియాడారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు అలాగే దేవదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై, తమ కుటుంబంపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, గోపాల్, ప్రజ్ఞశ్రీ, చందు, సుకుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నా జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తిలో మరి గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా, అంటే ప్రతి సంవత్సరం కూడా సేవాభావంతో, సేవా కార్యక్రమాలతో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ప్రజలతో మమేకమే ప్రజల మధ్య జరుపుకునేటటువంటి ఆనవాయితీగా ఉన్నది. ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషాలతో కూటమి ప్రభుత్వం, అటు నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా శ్రీకాళహస్తిలో కూడా ఒక మంచి పరిపాలన దిశగా మా గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో శ్రీకాళహస్తిలో కూడా ఒక సంతోషంగా ప్రజలందరూ కూడా ఒక మంచి నాయకత్వంతో మంచి పరిపాలన ముందుకు పోతా ఉంది. ఆ దేవదేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా వాయులింగేశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి మాకు, మా కుటుంబాన్ని వారి యొక్క ఆశీస్సులతో, అదే రకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా ఆ యొక్క దేవదేవుడు శ్రీకాళహస్తి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఈ జన్మాంతరం నాకు ఆ భగవంతుడు కాళహస్తీశ్వరుడు ఆయురారోగ్యాలు ఇచ్చినంత వరకు ప్రజలతో మమేకమై సేవాభావంతో సేవా కార్యక్రమంలో నా జన్మదిన కార్యక్రమం జరుపుకుంటానని చెప్పి తెలియజేసుకుని ధన్యవాదాలు. ఈ నెల జూన్ 14వ తేదీ కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర సమన్వయ సమితి సమావేశమై ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, ఐఎఫ్టియు జిల్లా నాయకులు వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా అమలు పరుస్తున్నాయని 44 కార్మిక చట్టాలను రద్దుపరిచి 4 రేపర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు పోరాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటాలను వదిలిపెట్టాలని, కార్మిక వర్గం రోడ్లపైకి రావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకునేలా పోరాటం జరగాలని వారు అన్నారు. రాష్ట్రంలో 4వ తేదీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 8 గంటల పని దినానికి రద్దు గురించి 10 గంటల పని దినాన్ని చేసుకోవచ్చు, అలాగే మహిళా కార్మికులు రాత్రి షిఫ్ట్లు కూడా పని చేసుకోవచ్చునని, దానికి మహిళా కార్మికులు అనుమతి అవసరం లేదని, తీర్మానం చాలా దుర్మార్గమైన విషయమని, అలాగే స్కీమ్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ వర్తించడం లేదని, అది అందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కదిలించి కార్మిక వర్గాన్ని పోరాటాలకు సన్నద్ధం చేస్తామని వారు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల జూలై 9వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, అందుకోసం కార్మిక వర్గం ఐక్యమై పోరాటాలకు సన్నద్ధం కావాలని, కార్మిక వర్గంను కదిలించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి కార్మిక వర్గం సత్తా చాటాలని, అందుకు
జూలై 9న సార్వత్రిక సమ్మె వేదిక కావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి అధ్యక్షత వహించారు. సిపిఐ నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథం, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేవై రాజా, నాయకులు వెంకటేష్, సురేష్, మహేంద్ర, రామకృష్ణ, పద్మనాభరెడ్డి, శ్రీనివాసులు, రైల్వే బాలప్రమీల బాబు, నాగరాజు, సుధాకర్, పార్వతి తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూలో స్కిట్ విలీనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి పునర్ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానస పుత్రికగా ప్రసిద్ధి చెందిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల 2009 వరకు ఎంతో సమర్థవంతంగా సాగింది. రాష్ట్రంలో కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాల హవా రాకముందు నెంబర్ 1 గా వెలిగిన కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. ఈ కళాశాలకు ఉన్నవి సదుపాయాలు మరే ప్రైవేటు కళాశాలలో లేవు. అద్భుతమైన ల్యాబ్లు, గ్రంథాలయం భవనాలు ఏర్పరచుకున్నారు. కానీ 2009 తర్వాత కళాశాలలో పనిచేసే ఉద్యోగుల మధ్య సమన్వయ లోపంతో, జవాబుదారీతనం లేకపోవడంతో పరిపాలన అధ్వాన్నంగా మారింది. 2019కి మూతపడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టుబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పలుమార్లు జోగిరాల్లా వెంటపడి పునర్ ప్రారంభానికి అనుమతి సాధించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాలనను గాడిలో పెడుతూ మూతపడ్డ విద్యా సంస్థలను తెరవడం ఆయన వివరించారు. పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్నింగ్ గుడ్ న్యూస్ వచ్చింది. స్కిట్ కాలేజ్ ది ఫైల్ అనేది కూడా క్లియర్ అవడం జరిగింది. అది తిరిగి మళ్ళా గవర్నమెంట్ నుంచి కమిషనర్ రావడం జరిగింది. దీంట్లో లోకేష్ గారితో మాట్లాడినప్పుడు అన్న చెప్పినాడు కంపల్సరీ చేయిస్తానని చెప్పి. ఆ రోజు గెలిచిన వెంటనే నేను ఫస్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న, మా ఫాదర్ డ్రీమ్ ప్రాజెక్టు స్కిట్ కాలేజ్. ఇంత ముందర నాన్నగారు బతుకున్న రోజుల్లో అందరికి హైయెస్ట్ మాకు లెటర్లు ఇచ్చేది స్కిట్ కాలేజ్ రికమెండేషన్స్ వచ్చేది పిల్లల కోసం. కాలేజ్కి పోయి సీట్ ఇప్పియండి సార్ వచ్చేవాళ్ళు. అదే కాలేజ్ని చంపేసి అసలు దానికి దిక్కుమొక్కు లేకుండా చేసిన ప్రభుత్వం ఏముందంటే వైసీపీ ప్రభుత్వం. కనీసం పాత ఎమ్మెల్యే దాని మీద దృష్టిలో పెట్టుకోకుండా అది పాడుపడ్డ బంగ్లా తయారైంది. దానికి దగ్గర ఇప్పుడు సుమారు 5 కోట్ల రూపాయలు జేఎన్టీ అనంతపురం నుంచి తీసుకొచ్చి దానికి పెట్టుకొని దాంట్లో ల్యాబొరేటరీస్ కావచ్చు, దాని లోపల ఇంటీరియర్ కూడా కాళహస్తి స్కిట్ కాలేజ్లో పెట్టి ఇక్కడి నుంచే అబ్జర్వ్ చేసి చేయాలని చెప్పి ఉన్న నా సంకల్పము, అట్లనే లొకేషన్ సంకల్పము ఈశ్వరుడు దయ వల్ల, బాబా దయ వల్ల ఈరోజు నిజంగా పోతుంది. నేను మా అన్న లోకేష్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నోడైనా కూడా మీకు దండం పెడుతున్నాను లోకేష్ అన్న. ఎందుకంటే మా బాధ అర్థం చేసుకొని, మా పిల్లల బాధ అర్థం చేసుకొని, ఎక్కడ లేని ఎన్నోళ్ళు లేని విధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు ఇంత ఫాస్ట్గా స్పందించి మూసేసిన యూనివర్సిటీ ఇంత క్విక్గా ఫస్ట్ 1 year లోనే తెరిపించిన ఘనత కేవలం మా అన్న లోకేష్ అన్నకి చెందుతుందని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6, 7, 8 మరియు 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని శ్రీకాళహస్తి పిఎంశ్రీ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జయశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6, 7, 8 మరియు 9 తరగతుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నెల 25వ తేదీ పరీక్ష నిర్వహిస్తారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఈ ఏడాది పిఎంశ్రీ పాఠశాలకు ఎన్నిక కాబడిందని, తద్వారా తమ విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య లభిస్తుందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ గురుకుల పాఠశాలను పిఎంశ్రీ పథకాన్ని సెలెక్ట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. మా పిఎంశ్రీ స్కూల్కు మా స్కూల్ సెలెక్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా వసతులు కావాలి. ఈ సందర్భంగానైనా మాకు ఈ వసతులన్నీ వస్తున్నాయని చాలా సంతోషంగా మేము మా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. అంతేకాకుండా
6, 7, 8, 9 తరగతులు ఖాళీలున్న సీట్లు కూడా భర్తీ చేయాలని మా పై అధికారులు మాకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి అర్జీలు తీసుకోమంటున్నారు. ఈ రోజు నుంచి మేము అర్జీలు తీసుకొని ప్రతి క్లాసు ఫుల్ స్ట్రెంత్ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాము. అంతేకాకుండా పిఎంశ్రీ స్కూల్ తరఫున మా స్కూల్ సెలెక్ట్ అయినందుకు మా ప్రధానమంత్రి గారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన నారా లోకేష్ గారికి, దానికి సంబంధించిన అధికారులందరికీ పేరు పేరుగా చాలా ధన్యవాదాలండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేరెంట్స్కి, అంతేకాకుండా పిల్లల్ని చేర్పించాలని కోరుతున్నామండి. కూటమి ప్రభుత్వానికి 2 వీలర్ మెకానిక్లను ఆదుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మున్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మున్రెడ్డి మాట్లాడుతూ 2 వీలర్ మెకానిక్ లో అనేక మంది వికలాంగులు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. BS6 వాహనాలు వచ్చిన తర్వాత అనేక మంది ఉపాధి కోల్పోయారని ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా ఆవుల మున్రెడ్డి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మన తిరుపతి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ అందరం కూడా దాదాపు మేము స్థాపించి ఇప్పటికి 39 ఏళ్ళు అయింది. మాకు ఇన్నేళ్ళుగా మేము కూడా BS6 వచ్చిన తర్వాత బండ్లు వెహికల్స్ ప్రతి మెకానిక్ కూడా మాకు పనులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అట్లే మా పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకునేది ఏంటంటే, మా వికలాంగు మెకానిక్ చాలా మంది ఉన్నారు, ఒళ్ళు బాగాలేకుండా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు జరుగుబాట్లేదు. మాకు ఏదైనా సహాయం చేయాలని మా మెకానిక్ని మేము కోరుకుంటున్నాము. అట్లే ఇంతవరకు ఇన్నేళ్ళుగా ఉన్నాము. కమిటీ హాల్ అనేది మాకు జాగా ఎంతోమంది వచ్చినారు, ఎంతోమంది పోతున్నారు. ఆల్రెడీ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు కూడా సార్ కూడా ఇచ్చాను నేను. ఇంతవరకు మనం పట్టించుకోలేదు. ఇంకన్నా మాకు పెద్ద మనసు పెట్టుకొని మాకు ఒక కమిటీ హాల్ జాగా చూపించాలని మేము కోరుకుంటున్నాము. అట్లే ఆ కమిటీ హాల్లో ఈ గాంధీ భవన్లో పెట్టుకు ప్రతి నెల బాడీకి తీసుకొని మేము పెట్టుకొని చేసుకుంటాను. కాబట్టి దయచేసి పెద్ద మనసు పెట్టుకొని మా కమిటీ హాల్ కావాలని మేము కోరుకుంటున్నాము. మాను కూడా ఒక మెకానికులు 2 వీలర్ మెకానిక్లు గుర్తించాలని మేము కూడా చాలా ఏళ్ళుగా 39 ఏళ్ళుగా పోరాడుతున్నాము. మాకు కూడా సాటి మెకానిక్లు మేము అందరం కూడా అంతా ఆచార్యులు, రజకులు అనేసి వాళ్ళకి అందరికీ పథకాలు ఉన్నాయి. మాకు పథకాలు ఏం లేవు. మాకు కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. తిరుపతిలో నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కచ్చపి ఆడిటోరియంలో లక్ష్మీ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ కేజీ దివాకర్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భువనేశ్వరమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ అనేది తిరుపతిలో పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. అట్నే రామకృష్ణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఈరోజు 10 మంది మాకు గౌరవం ఇస్తున్నా, కేవలం అది రామకృష్ణన్న, భువనేశ్వరమ్మ, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని మేము ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటాం. మేము ఎప్పుడు కూడా మా కుటుంబం ఎల్లకాలం అని రుణపడి ఉంటాం. ఒక సైనికుల్లాగా మేమందరం కూడా పనిచేస్తాం. ఈరోజు ఒక ఆనందమైన రోజు, మా అమ్మ పుట్టినరోజు కాబట్టి మేమందరం కూడా ఒక దగ్గర చేరి చేస్తూ ఉంటాం. అట్నే అన్నిటికన్నా పెద్ద దానం అనేది రక్తదానం. 10 మంది కాపాడాలన్నా, 10 మంది బతకాలన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఈరోజు తిరుపతి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అందరం కూడా, పూర్ణమ్మ గారు కావచ్చు, గవర్నర్ గారు దివాకర్ గారు కావచ్చు, తర్వాత మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, అంకన్న చౌదరి కావచ్చు, ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా కలిసి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఈరోజు ప్రజల్లో కూడా పిలుపునిస్తూ ఉంటాం. అన్ని చోట్ల కూడా రక్తదానాలు చేస్తున్నాం. కాళహస్తిలో కూడా స్టార్ట్ అయింది. దీన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకొని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మా తల్లి బోనమ్మ 100 ఏళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలా, మమ్మల్ని అందరినీ కూడా బిడ్డల్లా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మేడం గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సుమారు 300 మంది పైగా రక్తదానం ఇచ్చేదాని శిబిరం కోసం ఇక్కడ టుడా కాంప్లెక్స్లో కచ్చిపి ఆడిటోరియంలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో దీనికి అందరికి కూడా మంచిగా స్పందన వస్తుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి కూడా మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మంది వచ్చి రక్తదానం ఇచ్చేదానికి ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా రావడం చాలా విశేషం. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ కచ్చిపి ఆడిటోరియంలో ఏదైతే ట్రస్ట్కి ఆమె అధినేతగా ఉన్నారో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా కూడా ఈ రోజున
దినకర్ ట్రస్టు, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాణిపాకం అగరంపల్లి కూడలిలో ఈ నెల జూన్ 24, 25 తేదీలలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు గంగమ్మ కమిటీ చైర్మన్ పరదేశి తెలిపారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఏపీసీసీ రాయలసీమ ఇన్ఛార్జ్ శివశంకర్ తొలి పూజ నిర్వహించి జాతరను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా గంగమ్మ వారి శిరస్సును 3 అడుగుల ఎత్తులో పంచలోహాలతో తయారు చేశామని తెలిపారు. అగరంపల్లి కూడలి నందు నూతనముగా కాణిపాకు గంగమ్మ పేరుతో 3 అడుగుల పంచలోకం శిరస్సును ఆవిష్కరిస్తున్నాము. ఇందులకు ప్రస్తుతం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ సారు, అలాగే చిత్తూరు పార్లమెంటు ఎంపీ దగ్గుమల్లి ప్రసాద్ సార్ గారు, అలాగే ఏపీసీసీ రాయలసీమ ఇన్ఛార్జి శివశంకర్ గారు, లోకల్గా ఉండే సర్పంచులు, మాజీ ఆలయ చైర్మన్లు అందరూ పాల్గొంటారు. దీని ఉద్దేశము చిత్తూరులో మరియు కాణిపాకులు ప్రతి సంవత్సరం గంగ జాతర జరగాలని 24, 25 ఈ నెల 24, 25 తేదీలు జరుగుతుంది. చివరి రోజు నిమగ్నం ఉంటుంది. పట్టు వస్త్రం కూడా వేరే బెంగళూరు నుంచి ఒక డోనర్ వచ్చి ఇచ్చినట్టుగా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలు, భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నారు. ప్రజలతో మమేకమై విధులను నిర్వర్తించాలని రెవెన్యూ సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా 2వ రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ డే సందర్భంగా నేడు రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండలాల వ్యాప్తంగా రెవెన్యూ డే సెలబ్రేషన్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖ అన్ని శాఖలతో పోలిస్తే ప్రాధాన్యత ఉన్న శాఖ అని, ప్రతి కలెక్టర్ కూడా రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉంటారని తెలిపారు. రెవెన్యూ కార్యాలయానికి విచ్చేసే ప్రతి ఒక్కరిని గౌరవంగా పలకరించాలని తెలిపారు. 1 ఫైల్ 1 లైఫ్ అనే నినాదంతో రెవెన్యూ శాఖ పనిచేయాలని, పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి అంశంలో ముడిపడిన శాఖ రెవెన్యూ శాఖ అని తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకి మనం ఒక వారధిలాగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యలపై వారంలో కనీసం క్షేత్రస్థాయిలో ఒక్కరోజు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే ప్రజల రెవెన్యూ శాఖను గౌరవిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూకి సంబంధించిన సమస్యలన్నింటినీ రెవెన్యూ సిబ్బంది ఎటువంటి జాప్యం లేకుండా చేయాలని తెలిపారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సమస్యను మనదిగా భావిస్తూ పరిష్కరించేలా చూడాలని తెలిపారు. అప్పుడే రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో గౌరవ భావం పెరుగుతుందని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ విలేజ్ రెవెన్యూ అధికారి నుండి మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారి వరకు రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని తెలిపారు. ప్రజల పట్ల గౌరవప్రదంగా మెలగాలని, అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, తద్వారా శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మ్యాన్, శశికుమార్, శివశంకర్ నాయక్, ల్యాండ్ అండ్ సర్వే శాఖ అధికారి అరుణ్ కుమార్, సిపిఓ వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డిఆర్ఓ బాబయ్య, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ సిబ్బంది, జిల్లాలోని తహసీల్దారు, రిటైర్డ్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంల ఆధ్వర్యంలోని శ్రీ వకుళామాత ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపాన పేరూరు బండపై వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి తల్లైన శ్రీ వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా ఉదయం నుండి రాత్రి వరకు కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు సుప్రభాతం, ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నిత్య కైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం, అలంకారం, నివేదన చేపట్టారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అంకురార్పణం, మహాశాంతి హోమం, పూర్ణాహృతి పూజలను నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు శుద్ధి, అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం చేపట్టారు. శ్రీ వకుళామాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్కు చెందిన ఆర్ అమర్నాథ్ రెడ్డి, శైలజ దంపతులు శ్రీ వకుళామాత అమ్మవారికి 4,50,000 రూపాయల విలువైన బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని ఆలయ డెప్యూటీ ఓ వరలక్ష్మికి అందించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుష్ప సినిమాలో డైలాగులు మాట్లాడడం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వార్తలు పలికారు, అది మీకు వినిపించడం జరుగుతుంది. ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్, తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్. కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. ఈ మనిషి అయితే తిరుపతిలో రేణిగుంట సాక్షి ఆఫీస్లో, ఈ మనిషి అయితే కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. మళ్ళీ ప్రభుత్వం వస్తే తెలుస్తారంట. ఇప్పుడు మా ప్రభుత్వం లేదా, మళ్ళీ రావాలా ఇంకో ప్రభుత్వం? అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి మీరు? బెదిరింపులకు భయపడే బ్యాచ్ కాదు మాది. అవసరమైతే అదే భయాన్ని పెట్టగలిగిన బ్యాచ్ కూడా. మీ ప్రభుత్వం వచ్చినా ఇంకొకసారి మీరు భయపించినా ఇలాంటి చర్యలకు పాటుపడితే తగు మూల్యం చెల్లించుకుంటారని చెప్పి సవినయంగా విన్నపం చేసుకుంటూ, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి తిరుపతి ప్రజలందరి తరపు నుంచి కూడా విన్నపం చేసుకుంటున్నాం. పుష్ప సినిమా డైలాగ్ చెప్పాలనుకున్నాడు ఆయన. చెప్పాలనుకొని గంగమ్మ జాతర పలకడం రాలా ఆయనకి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పక్క నుంచి ఎత్తిస్తున్నారు. గంగమ్మ జాతర అని చెప్పేది కూడా దాని వ్యక్తి గంగమ్మ జాతర రప్ప 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 అంటున్నాడు. నాకు ఆయన ఏమన్నా సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయినాడేమో అనిపిస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే అవి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. చెల్లిని తిడతాడు, తల్లిని తిడతాడు, దేవతను తిడతాడు. ఏడిపోతున్నాడు ఆయన. ఎవరిని తిట్టడం లేదు చెప్పండి. వాళ్ళ తల్లిని తిట్టింది మనం చూసాం, వాళ్ళ చెల్లిని తిట్టింది మనం చూసాం. నిన్న ఫోన్ ట్యాప్ చేశారా మొర్రు అంటే ట్యాప్ చేస్తే ఏమి, చంపితే ఏమి? వీళ్ళందరికీ మానసిక రోగులేమో అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. డాక్టర్ల దగ్గర వెంటనే నేను చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాస్తా, సార్ దయచేసి మన పులివెందుల ఎమ్మెల్యే గారిని మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ అని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరి తరపున కూడా తిరుపతి ప్రజల తరపున వినపం చేసుకోండి. ఇట్లే వదిలితే చాలా డేంజర్. అది డాక్టర్గా మేము చూస్తూ ఉంటాం. ఏదంటే అది మాట్లాడడం, ఏదంటే అది చేయడం అనేది మానసిక రోగులు చేసే పని. దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి మా అందరి తరపున కూడా విన్నత పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో 23 రోజుల హుండీ కానుకల లెక్కింపు జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో 23 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలు 1,45,395 రూపాయలు వచ్చినట్టు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం, వరుస సెలవు దినములు కావడంతో భక్తుల రద్దీ వల్ల హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు. శుక్రవారం ఆలయ ఈవో ఆదేశాల మేరకు అధికారులు లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. నగదుతో పాటు 39 గ్రాముల బంగారు, వెండి 503 కేజీలతో పాటు అమెరికన్ నోట్లు 44, మలేషియా 26, ఇంగ్లాండ్ 9, సింగపూర్ 2, కువైట్ 3, సౌదీ 4, ఆఫ్రికా 12, ఇతర దేశాలకు చెందిన 6 నోట్లు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ సిబ్బందితో పాటు ఉచిత సేవకులు, అనుబంధ ఆలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళలకు కావాల్సిన అవసరాలను తీర్చగలిగితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి జన్ సున్వై కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్. వైభవంగా శ్రీ వకుళామాత ఆలయ తృతీయ వార్షికోత్సవం. నేత్రపర్వంగా మూలవర్లకు అభిషేకం, మహాశాంతి హోమం పూర్ణాహుతి. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా రెవెన్యూ శాఖ విధులను నిర్వర్తించాలి. రెవెన్యూ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు విజ్ఞప్తి. 8 గంటల పని విధానం కొనసాగించాలి. స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపరచాలి. కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.